రామ్ చరణ్తో మాట్లాడారా? మాట్లాడాను. యా, ఇప్పుడు ఈ షార్ట్ జరిగినప్పుడే నేను మాట్లాడాను. ఈ షార్ట్ జరిగినప్పుడు ఇది గుడ్, బాగా చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా వచ్చారు. చిరంజీవి గారు, సుకుమార్ గారు వచ్చారు సెట్ కి. ఓకే, ఆ సీన్ జరుగుతున్నప్పుడు. ఆ సీన్ జరిగినప్పుడు వచ్చారు. మా ఫైట్ స్పెషల్, మా ఫైట్ అప్పుడే వచ్చారు. ఓకే సార్ చిరంజీవి గారు, రే నైస్, గుడ్ లుకింగ్, బాగున్నావు అని అన్నారు. అది చాలు. ఓకే మెగాస్టార్ అట్లా అనడం అంటే క్రేజీ, సూపర్ ఫీల్. రైట్. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది ప్రెడిక్షన్ స్టోరీ మొత్తం చెప్తున్నారు, కొంతమంది ఏమో కొంత మిక్స్డ్ టాక్ అని చెప్పి మాట్లాడుతున్నారు, కొంతమందికి చాలా బాగా నచ్చింది అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆ బాడీ అదంతా కూడా, అటు క్రికెటర్గా ఇటు అథ్లెట్ అండ్ ఇంకా రెజ్లర్, ఇదంతా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ షాక్ అయ్యారు అందరూ కూడా. మరి ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ బ్రదర్. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మీరు అయిపోతారా ట్రాన్స్ఫార్మ్? మనకి ఎక్కడ అవుతుంది కదా. సో అంత హీరో, అంత పెద్ద హీరో వాళ్ళ అబ్బాయి అయినా కానీ ఒక నోన్ పర్సన్ కొడుకు మళ్ళీ నోన్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత ఈజీ కూడా కాదు. సో వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఈజ్ మెగాస్టార్, మెగాస్టార్ కొడుకు ఈజ్ ఆల్మోస్ట్ మెగాస్టార్ నౌ. అంటే దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది.